కాళేశ్వరం అంటే ఏంటి? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు కాదు, నాగార్జున సాగర్ ఒక ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ఒక ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి? మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, కండేపల్లి బ్యారేజీ, సరస్వతి పంప్ హౌస్, పార్వతి సుందిల్ల పంప్ హౌస్, నంది మేడారం రిజర్వాయర్ అండ్ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేరు రిజర్వాయరు, అన్నపూర్ణ అనంతగిరి పంప్ హౌస్, అన్నపూర్ణ అనంతగిరి రిజర్వాయర్ కూడా, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ తుక్కాపూర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ కూడా, కొండపోచమ్మ సాగరు మరియు పంప్ హౌస్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, మల్కంపేట రిజర్వాయర్, రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్, ఉప్పాల పంప్ హౌస్, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం, 100 కిలోమీటర్ల కాలువలు. ఒక్క మాటలో కాళేశ్వరం అంటే తెలంగాణ జీవనధార. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇదంతా కూడా మన కేసీఆర్ పుణ్యమే, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి నువ్వు ఉన్న 10 ఏళ్లలో కట్టడం జరిగింది, తెలంగాణ ప్రజలకి చాలా జిల్లాల్లో నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి కాళేశ్వరం పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయి? ప్రపంచంలోనూ దేశంలోనూ ఇంత ప్రాజెక్టుకి ఎంత నాసిరకంగా ఎందుకు కట్టావు? దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీకుంది గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు. విషయం ఏంటంటే ఎందుకు కుంగిపోయింది? కుంగిపోయింది ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళకి, కుంగిపోయిన దానికి కారణమైన వాళ్ళకి నువ్వేం పనిష్మెంట్ ఇచ్చావు? దానికి నువ్వేం సలహా ఇచ్చావు? దానివల్ల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణకి మణిహారం లాగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా పోయే విధంగా ఎందుకు చేసావు? అది కట్టింది ఆంధ్ర వల్ల లేదా వేరే వల్ల? అసలు నియామకాలు, నిధులు, నీళ్లు అనే ఉద్యమం చేసావు, తెలంగాణను సాధించావు. మరి నీళ్ళు అయితే ఇచ్చావు, ఓకే. నియామకాలు, నిధుల విషయంలో ఎందుకు నువ్వు చేసావు? ఈ ప్రాజెక్టుని తెలంగాణ ఇతరులకు ఎందుకు ఇచ్చావు? దీనికి కారణం వాళ్ళేనా, లేదా నువ్వు కూడా ఇందులో ఒక 80-90% పాటు పాలు పంచుకోవాల్సి ఉంటుందా? దీని విషయం నువ్వు ఎప్పుడైతే జవాబు చెప్పగలుగుతావో మళ్ళీ నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అవుతావు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తనువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము, జల కాళేశ్వరము, కేసీఆర్ కలల పంట కాళేశ్వరము.